మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్కారం, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను జోజిబాబు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య చెప్పారు. ఏలూరు న్యూ అశోక్ నగర్లోని తమ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇంతవరకు 456 కేసులు నమోదు చేసి 478 మందిని అరెస్టు చేయడంతో పాటు బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్న కుక్కునూరు, ఏలూరు రూరల్, పెదవేగి మండలం భీమడోలులోని 5 వైన్ షాపులను సీజ్ చేసి 5 లక్షల రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించామని అన్నారు. జిల్లాలో మొత్తం లైసెన్స్ పొందిన 155 మద్యం షాపులు ఉన్నాయని, మద్యం షాపులలో ఖచ్చితంగా MRP ధరలకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి 10 గంటల తర్వాత షాపులో మద్యం అమ్మకుండా విస్తృత తనిఖీలు చేస్తున్నామని అన్నారు.
చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఎంఆర్పీ కన్నా అదనంగా మద్యాన్ని అమ్ముతున్న కనకదుర్గ వైన్స్పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరమని, జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 70 మందిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఏలూరు జిల్లాను మే 31వ తేదీ నాటికి నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలోని 140 గ్రామాలలో నాటుసారా తయారీదారులు ఉన్నారని, ఆ గ్రామాలలో దాడులు నిర్వహించి నాటుసారా తయారు కాకుండా చర్యలు తీసుకుని వారికి నవోదయం 2 పథకం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఆ గ్రామంలోని 35 కుటుంబాలకు చెందిన 138 మంది మహిళలకు ఉన్నతి, స్త్రీ నిధి పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా మద్యం షాపులు, నాటుసారా విషయాలపై 14405 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చునని, వెంటనే చర్యలు తీసుకుంటామని ఆవులయ్య చెప్పారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారింది. అదేవిధంగా పల్లెల్లో బెల్ట్ షాపులు ఉండగానే కొన్ని కథనాలు వచ్చాయి. వీటికి స్పందనగా కూడా మా కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ నిశాంత్ కుమార్ సార్ ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రావుదేవ్ శర్మ సార్ ఐపీఎస్, మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకి మొత్తం మద్యం షాపులన్నిటి కూడా టైం ప్రకారమే తెరవాలి, టైం ప్రకారమే క్లోజ్ చేయాలి అనే విధంగా నైట్ టైము పెట్రోలింగ్ చేస్తున్నాము. మొత్తం జిల్లా అంతా కూడా, జిల్లాలో 155 షాపులు ఉన్నాయండి. 155 షాపులు కూడా రాత్రి 10 గంటలకే మూతేస్తున్నాం. అదేవిధంగా నైటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మా సిబ్బంది అంతా ప్రతి స్టేషన్లో ఆయా ఎస్హెచ్ఓలు నైట్ 10 కల్లా షాపులు మూసేసి 155 ఫోటోలు మాకు పెట్టాలి, నైట్ పెట్రోలింగ్ చేయాలి. ఇంకా నైట్ బియాండ్ 10 తర్వాత సేల్ లేకుండా కట్టడి చేశాం. మీరు ఇటీవల మన పత్రికలోని వార్తలు కూడా వచ్చాయి. మరి డీసీ మేడం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎంఆర్పి ధరల కన్నా కూడా ధరలు అమ్ముతున్నారని కొన్ని వీడియోలు రావడం జరిగింది. వాటికి స్పందనగా మేము ఇమీడియట్గా దాడులు చేశాము. ఎర్రగుంటపల్లి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎర్రగుంటపల్లిని అదే కనకదుర్గ వైన్స్ మీద కూడా మేము ఎంఆర్పి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు మన బెల్ షాపుల విషయానికి వస్తే, ఇప్పుడు వరకు జిల్లాలో మన కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత అక్టోబర్ 16 నుండి కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిందండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు చూస్తే 456 బెల్ షాప్ కేసులు పెట్టాం, 470 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఈ బెల్ షాప్స్ కూడా ఎవరైనా ఆర్గనైజ్డ్గా వైన్ షాప్ వాళ్ళు మీరు చూసుంటారు, డోర్ డెలివరీ అని వచ్చింది ఒకసారి ఇక్కడ కుక్కునూరు మండలంలో. ఆ వ్యాన్ మీద మేము కేసు పెట్టి ఆ వ్యాన్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఆర్గనైజ్ బెల్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమన్నా మా కంప్లైంట్ వచ్చిన ఇమీడియట్గా స్పందించి వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా బెల్ షాపులకి సప్లై చేసినటువంటి వైన్ షాపుల మీద కూడా 5 వైన్ షాపుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వైన్ షాప్కి 5 లక్షల పెనాల్టీ కూడా వేశాం. ఉదాహరణకి ఇప్పుడు కుక్కునూరు మండలంలో 2 వైన్ షాపులను ఆ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఏలూరు రూరల్లో పెదవేగ మండలంలో ఒక వైన్ షాప్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భీమడోల్లో ఒక వైన్ షాప్ని సస్పెండ్ చేయడం జరిగింది. బెల్ షాపులకు సప్లై ఇస్తూ ఉంటే బెల్ షాపుల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందండి. ఒక 35 మందిని ఉన్నతి అనే పథకం కింద మనిషికి ₹1,00,000 లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఖరారు అయిపోయింది. కలెక్టర్ మేడం గారు ఆదేశాల మేరకి పీడీడీఆర్డీఏనో వాళ్ళందరినీ కూడా మేము అనుసంధానం చేసుకొని ఉన్నతి కింద 35 మందిని, శ్రీనిధి కింద 32 మందిని, అదేవిధంగా బ్యాంకుల ద్వారా 65 మందిని, అంటే మొత్తం 137 మందికి లోన్లు శాంక్షన్ అయ్యేదానికి అంతా కూడా రెడీ చేశాము. ఈ లోన్ శాంక్షనింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్కి అయిపోతాయండి. 137 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున. అంటే వాళ్ళు చాలామంది ఈ సారా తయారు చేసే వాళ్ళు పూలు అమ్ముకుంటాము, పిండి మిషన్ పెట్టుకుంటాము, ఇస్త్రాకులు కుడతాము, కొంతమంది జెంట్స్ చికెన్ స్టాల్ పెట్టుకుంటాము, స్వీట్ స్టాల్ పెట్టుకుంటాము. ఇటువంటి వ్యాపారాలు వాళ్ళు కోరుకున్నారు. దాని కింద శ్రీనిధి కింద ₹1,00,000 వడ్డీ లేకుండా రుణం. ఇవన్నీ కూడా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకి పీడీడీఆర్డీఏ, తర్వాత సిర్పు సిఇఓ, హార్టికల్చరు, అనిమల్ హస్బెండరీ, జైడీ అనిమల్ హస్బెండరీ, ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా సంయుక్తంగా మేము సమావేశాలు కూడా నిర్వహించి వాళ్ళు ఎవరెవరు అర్హులు ఈ లోన్లు శాంక్షన్ చేసేదానికి అని వాళ్ళని గుర్తి
అక్టోబర్లో జరిగే పడమర వీధి గంగానమ్మ జాతర పురస్కరించుకుని అయ్యప్ప మాలధారులు ఎటువంటి సంకోచం లేకుండా దీక్ష చేపట్టవచ్చునని, జాతరకు దీక్ష చేపట్టేందుకు ఎటువంటి సంబంధం లేదని గురుస్వాములు లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు, తడికమళ్ల ప్రసాద్ గురుస్వామిలు స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అక్టోబర్లో పడమర వీధి గంగానమ్మ జాతర 3 నెలల పాటు జరగనుందని అన్నారు. ఈ సమయంలో అయ్యప్ప మాలధారణ చేయవచ్చా లేదనే సంకోచంలో ఉన్నారని అన్నారు. జాతర సమయంలో నిరభ్యంతరంగా అయ్యప్ప మాల స్వీకరించవచ్చునని తెలిపారు. అలాగే అయ్యప్ప మాలతో పాటు గోవిందమాల, సాయిమాల, ఇతర మాలలు ధరించే భక్తులు కూడా ఎటువంటి అనుమానం లేకుండా మాలధారణ చేసుకోవచ్చునని అన్నారు. జాతరలో కేవలం వివాహ వేడుకలు, ఇతర వేడుకలు చేసుకోరాదని అన్నారు. మాలధారణతో పాటు అనేక ప్రాంతాలలో స్వాములకు భిక్షా కార్యక్రమం కూడా యథావిధిగా సాగుతుందన్నారు. శబరిమల వెళ్లే భక్తులు టికెట్లు బుక్ చేసుకుని ఎటువంటి సందేహాలకి తావు లేకుండా మాలధారణ చేపట్టవచ్చునని అన్నారు. అనుమానమున్న స్వాములు ఎవరైనా నేరుగా గురుస్వాములను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గురుస్వాములు మోటూరి గంగాధరరావు, తలారి రాము, ఎం శ్రీనివాసరావు, జగపతి స్వామి, నాగేంద్ర తిరుమలరావు, కె జగన్మోహన్ రావు, లింగమల్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చేసిన మీడియా మిత్రులు మరి మా గురుస్వాములు ఏలూరులో ఈ అయ్యప్ప దీక్షాపరులు, భవానీ దీక్షాపరులు, సాయిమాల దీక్షాపరులు మాలాధారణ సందర్భంలో స్వాములకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ కలవటానికి కారణం ఏమిటంటే ఈ సంవత్సరం ఏలూరులో మరి తూర్పు వీధి, పడమర వీధి అమ్మవారి జాతరలో నిర్దేశించారు. అది అక్టోబర్ 26 నుంచి అని. అయితే అదే సమయం నందు ఈ దీక్షాపరులందరూ కూడా మాలాధారణలో ఉంటారు. ఈ మాలాధారణకి ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ రెండిట్ల వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయా అని చాలామందికి అనుమానంగా ఉంది. ఇది నేను అనుకుంటే ఇది 5వ జాతర సుమారు మన ఈ మాలాధారలు ఈ మొదలైన తర్వాత. యాక్చువల్గా వచ్చి జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. ఇవాళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారేశ్వర నోములు సేవలు ఉన్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అయితే వేడుకలు చేసుకోకూడదు. మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్పనే కాకుండా 100 మంది మాల వేస్తే 90 మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేస్తూ ఉంటారు. 50 రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కాబట్టి మాలాధారణ పరులు ఎవరూ కూడా భయపడక్కర్లేదు. ఇంకా మీకు ఒక నిధి చెప్తాను. 95 అమ్మవారిని నిలబెట్టినప్పుడు నేను సైకిల్ యాత్ర చేశాను. ఇరుముడు కట్టుకుని సైకిల్ మీద శబరిమల వెళ్ళా. చాలామంది అన్నారు గంగా అమ్మవారిని నిలబెట్టారు, సైకిల్ యాత్ర ఎలాగెళ్తారన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారు ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడవనీది గంగానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని సైకిల్ యాత్ర వెళ్ళాం. ఒక విఘ్నం లేకుండా ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం తిరిగి వచ్చి మీ మండల దినములు పూర్తి చేసి సంపూర్ణం చేసి ఇరుముడు కట్టుకుని శబరిమల వెళ్ళి రావడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఈ జాతరకి మనకి సంబంధం లేదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఎవ్వరూ కూడా దీని గురించి సందేహించవద్దు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మరి ఏలూరు అన్న సమారాధన కమిటీ బాలాజీ థియేటర్ దగ్గర మరి మన అధ్యక్షులు శ్రీనివాసేంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గురుస్వామి మరియు అందరూ ఇక్కడ మీడియా మరి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మరి మనకి ఈ సంవత్సరం మన పడమర వీధి గంగానమ్మ జాతర అక్టోబర్ 26 ముడుపు కట్టడం జరుగుతుంది. మరి ముడుపు కట్టిన తర్వాత ఈ జాతర గంగానమ్మ ఊళ్ళో మరి ఘటాలు తిరుగుతాయి కదా, మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా అని సందేహం. ఈ సందేహం అంటే మేము 4-5 జాతరలు చూసాం, మాకు తెలుసు. అయినా సరే అవగాహన అన్నమాట. తెలియని వాళ్ళకి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మాల వేసుకోవచ్చా లేకపోతే మన ఏలూరులో భిక్షలు జరుగుతాయి, భిక్షలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. మరి మన గురువుగారు చెప్పినట్టుగా నిరభ్యంతరంగా యథావిధిగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మాల వేసుకోవచ్చు. అయ్యప్ప మాల, గోవిందమాల, శివమాల, ఇక భవానీ మాల అంటే వాళ్ళు భవానీ దీక్షలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు.
సర్వసాధారణ మాల ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. మాల వేసుకుంటానికి అభ్యంతరం ఏమీ లేదు. తర్వాత భిక్షా కార్యక్రమాలకు యథావిధిగా జరుగుతాయి. మరి గురుస్వామి గారు చెప్పినట్టు మనకి జనవరి 25 లోపు ఈ మాలాధారణ ముగుస్తుంది. కంపల్సరిగా 10 సంవత్సరం వేసుకున్నట్టు 10 సంవత్సరం ఎప్పుడు వేసుకుంటారు? దసరాకి వేసుకుంటారు మాల. దసరాకి వేసుకుని ఫస్ట్ మండలానికి వెళ్తారు, సెకండ్ మండలానికి వెళ్తారు. తర్వాత లాస్ట్లో 30వ తారీఖు మరి నవంబర్ 30న మనకు జ్యోతికి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మాలాధారణ టైం కరెక్ట్గా సరిపోద్ది. మనకి ఫిబ్రవరి 1వ వారం ఆదివారంలో మనకు జాతర జరుగుతుంది. ఈలోపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు చక్కగా యథావిధిగా 10 సంవత్సరాలు లాగానే మన మాల అనేది ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఒక అందరికంటే ముందు ముఖ్యమైనది ఏంటంటే చక్కగా ఇప్పుడు చేసుకోకుండా ఏంటంటే ఫంక్షన్లు, ఇందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు. మనం చేసుకునేది మాసిపోయిన బట్టలు వేసుకుంటాం, మాల వేసుకుంటే అయ్యే పిండుకుని అయ్యే వేసుకుంటాం, మాసిపోయిన గెడ్డం. యథావిధిగా నిరభ్యంతరంగా మాల వేసుకోవచ్చు. చక్కగా ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములను అడగవచ్చు. భోజనాలు కానీ ఏదైనా సరే భిక్షా కార్యక్రమం మన బాలాజీ దగ్గర ఉదయం అల్పాహారం యథావిధిగా జరుగుతుంది, భిక్ష యథావిధిగా జరుగుతుంది. అలాగే రాన్కోటి, తర్వాత కుమ్మర్రేవు, ఇంటికి రాజు భిక్ష, తర్వాత ఆదివారపేట మార్కెట్, ఇసుకపల్లి తాతారావు గారి దగ్గర భిక్ష, ఇలా దొండపాడు అయ్యప్ప దేవాలయం, ఇలా జగపతి స్వామి వడయ కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క చాట యథావిధిగా జరుగుద్ది. ఏమైనా తెలియని ఉంటే గురుస్వామిని అడిగి తెలుసుకోండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. జూలై 5న గుంటూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీందర్ రాజు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా యూనిట్ ఎన్నికలు ఆదివారం స్థానిక ఏపీజీఈఏ జిల్లా సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఎన్నికల అధికారిగా ఏపీజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కేదారేశ్వరరావు సహా ఎన్నికల అధికారిగా సచివాలయం రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 20,000 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బకాయిలు విడుదల చేయడంలో తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్ శ్రీరామకృష్ణ, కార్యదర్శిగా బంగారయ్య, ట్రెజరర్గా సాహిదా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు ఘనంగా సత్కరించారు. నూతన అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. జూలై 5న జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏపీ రెవెన్యూ చేసి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కేవలం ఏ రకంగా అయితే రజాకారిక ప్రజాస్వామ్య ఈ కౌన్సిల్ సమావేశం ప్రతి తాలూకాల్లో జనరల్ బాడీలు కాశీభట్ల రామసూర్యనారాయణ గారి నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా బ్రాంచి ఎన్నికలు జరిగాయి. చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రేపు జూన్ 5వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఆ కౌన్సిల్ సమావేశానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు అనేక రకాలైన సమస్యల్ని, ఒక మోడల్స్ని, అలాగే పద్ధతుల్ని, అన్ని రకాలని వీటిని చర్చించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకునే పరిణామం జరుగుతోంది. కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశాలకి జిల్లాలోని పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా అన్ని రకాల సిబ్బంది క్లాస్ 4 నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ వరకు అందరినీ కూడా హాజరై జయప్రదం చేయమని కోరుతున్నాను. అలాగే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు
మా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అంతే హానెస్టీతో ఊపిరిన్నంత వరకు కూడా ఉద్యోగులు కార్మికులు పెన్షనర్స్ కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంగా ఎన్నికల అధికారులుగా వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరిగినాయి, ఏకగ్రీవంగా జరిగినాయి. అలాగే 5వ తారీఖున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల అందరి సమస్యలపై మా రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యి మా యొక్క సమావేశానికి మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించుకునే దిశగా చేసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే నాకు జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఇప్పుడు మీరు చూస్తుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవడం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అలాగే మా సంఘాలు తప్పితే మిగిలిన సంఘాలన్నీ కూడా ఏదో తూతు మంత్రం జరుపుకుని రాష్ట్రంలో సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు. అటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో తాలూకాల నుంచి ఎన్నికలు జరిపిన ప్రజాస్వామ్యంలో ఈరోజు జిల్లాలో జరుపుకుని రేపు రాష్ట్ర స్థాయిలో రేపు 5వ తారీఖున రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారీగా 10,000 మందితోటి సమావేశం ఏర్పాటుకి గౌరవ మా కామ్రేడ్ కేఆర్ సూనాన్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా మీటింగ్ పిలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు అనేకమైన పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ సమావేశంలో దిశానిర్దేశం చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అందువల్ల రేపు జరగబోయే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వేలాది మందిగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అప్పీల్ చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి భారీగా 10,000 మంది వస్తున్నారు కాబట్టి ఏలూరు జిల్లా నుంచి కూడా తప్పనిసరిగా భారీ ఎత్తులో ప్రతి ఉద్యోగి కూడా మన సమస్యల గురించి, మన ఉద్యమించడం గురించి అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆ రాష్ట్ర కౌన్సిల్ జూన్ 5వ తారీఖు విజయవాడ రాష్ట్ర కౌన్సిల్ సమస్య విజయవంతం చేయాలని చెప్పి మీడియా ముఖంగా అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజ సేవ, సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ తీసిపోము అంటూ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఫ్లాష్ సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ మరియు టీం సభ్యుల పర్యవేక్షణలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయహో గోమాత అనే నినాదంతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏలూరు అశోక్ నగర్లోని అంబికా కన్వెన్షన్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యజ్ఞ నిర్వాహకులు గో ఉపాసకులు శ్రీ సురభిదాస్ ప్రవచనం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన గోవి యొక్క విశిష్టతను, వైభవాన్ని అందరికీ వివరించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు గోమాతను పూజించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని సూచించారు. పలు రాష్ట్రాలలో గత 14 సంవత్సరాల నుండి గోమాత మరియు భగవద్గీత విశిష్టత పట్ల అవగాహన కల్పించే సురభిదాస్ను ఫ్లాష్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాశి చేసుకుంటూ ఆలోచించిన కార్యక్రమం అంటే అంత భాగ్యం. అటువంటి లోపల జీవరాశులు లోపల ఉన్నది శ్రవణ ఆనందం చెప్తున్నాయి. అందుకే శ్రవణ నక్షత్రాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఆ నక్షత్రంలోనే ఆయన ఎందుకు తీసుకున్నారంటే అందులో ఆ నక్షత్రంలో మంత్రం కూడా అర్థం ఉంటుంది. నక్షత్రేష్టం అంటే అందులో మహిళని నువ్వు రక్షించు. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిన్న చిన్న రూల్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి. నువ్వు పని చేయాలనుకుని ఆల్రెడీ ఆ నక్షత్ర దేవ చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది? నువ్వు ధర్మాన్ని రక్షించు, గోవుని రక్షించు, భూమిని రక్షించు అనేది పంచభూతాలు రక్షించు అని చెప్పి చెప్పడమే ఆ నక్షత్రం. అది కనుక మనం పాటించలేదనుకో ఆ నక్షత్రంలో జన్మించడానికి ఏమవుతుంది? శాపం వస్తుంది. అదే నక్షత్ర శాంతి చేయాలండి అంటారు. ఎందుకు నక్షత్ర శాంతి? వాడు ఉంటే కోపం రాదు. అన్ని నక్షత్రాలు ఒకటే చెప్తాయి. వాటి ఒకటే కామన్గా ఒకటి ఫార్ములా ఉంది. ఏంటిది? రతనం దేని రక్షయ. మొట్టమొదటిగా పుట్టినప్పుడు ఆ జన్మ నక్షత్రం యొక్క దేవత ఏం చెప్తుంది? వాడికి పుట్టినప్పుడు దేవుని రక్షించు ఇంజెక్ట్ చేసేస్తున్నాడు అన్నమాట దేవుడు. ద్వితీయం సేవనే నవా. పుట్టిన దగ్గర నుంచి మరణించేటప్పుడు సేవ చేసుకో. ఓ సేవ. తృతీయం గో దర్శనం. చనిపోతున్నప్పుడు గోవుని దర్శనం చేసుకో. గోదానం చేసేటప్పుడు ఆ తోట పట్టుకుని గోదానం చేస్తా చనిపోయేటప్పుడు. లేదా గోవిందాన్ని నామస్మరణ చేయాలి, లేదా చూపించాలి. దేవుడు కూడా ఈ 2 తొమ్మిది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇటువంటి దేవుడు ఎక్కువ ఏం చెప్పాలనో
చనిపోయి ఇప్పుడు అలవాటు చేసుకుంటే ముద్రని చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇలా వచ్చేస్తుంది. అలవాటులో పొరపాటు కాదు, ఏ పొరపాటు లేకుండా గ్రహాలు పాటు పడి మనకి గ్రహపాటు అవుతుంది. వెంటనే మనం టైల్స్ మీద జారి పడిపోయినప్పుడు వెంటనే ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు మనం అలవాటు చేసుకుంటే కదా అలా పెట్టడం తర్వాత గో ఆధార్ కార్డు అంటే ఏంటి, మన ఆధార్ కార్డు చనిపోయినప్పుడు మన ఆధార్ కార్డు కావాలి, డెత్ సర్టిఫికేట్. అవునా, పుట్టినప్పుడు ఆధార్ కార్డు సృష్టించుకోవాలి, అక్కడ చచ్చిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలి కదా, డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి కదా. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. నెమ్మదిగా ఊళ్ళో ప్రజలందరికీ విషయం తెలియవచ్చి ఒక వినత పత్రం ద్వారా మీకు తెలియపరుస్తున్న సార్ చెప్పినాం. ఆయన కూడా దానికి సరే అన్నారు. ఈ సమాజంలో ఈ ఆవులను నియంత్రించాలంటే 3 వ్యవస్థలు, దాని 4 వ్యవస్థలు దానికి సంబంధించినవి ఉన్నాయి. ఒకటి యానిమల్ హస్బెండరీ, 2 మున్సిపాలిటీ, 3 పోలీసు. ఈ 3 వ్యవస్థల్ని రెగ్యులేట్ చేయకుండా లేకపోతే రిప్రజెంట్ చేద్దామనుకుంటాం ప్రజాప్రతినిధులు వస్తారు. ప్రజాప్రతినిధులు ఎలా గురించి ఆలోచిస్తారని ఒక ఆలోచన మాకు కలగడం జరిగింది. ఈ కలిగిన దానికి అందరూ తెలిసిన విషయం రోజు జరిగే మహిళలే ముఖ్యమంత్రి తెలిసి అది ముందుగా మహిళలకి ఈ విషయం తెలియపరిచి తొలిపొట్టు పెట్టి ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశం కదా ఇవాళ అందరినీ పేరు పేరున కుటుంబ సభ్యులుగా వాళ్ళని అడుగుతుంది. ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడుతున్నాను. మరి ఇది గురిపడుతుంది ఇప్పుడు ఏం చెప్పినా దీనివల్ల ఎవరైనా వస్తున్నారు ఒకసారి సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. ముందుగా జ్యోతిపద. ఇప్పుడు కాసేపు బ్రేక్. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, వండ్రా, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2.
Phone 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్
ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఎన్జే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ అండ్ మిస్ట్రెస్ అందాల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు ఇండియన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్లలో అనేక వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలగమనం మూవీ టీం సందడి చేశారు. ఈ సందర్భంగా మూవీ టీం వారు మాట్లాడుతూ, కాలగమనం సినిమా చిన్న పెద్ద కుటుంబమంతా కలిసి చూడగలిగే ఒక కుటుంబ చిత్రమని అన్నారు. ప్రేక్షకులందరూ సినిమాను చూసి తమను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూవీ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ అడ్డాల, జనసేన నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏం డబ్బులు రావు, ఏమి ఉండదు నాకు తెలిసి. కాకపోతే చేయాలి, మేము ఇంటికి చేయలేము అనే స్టేజ్ తీసుకున్నారు చూసారా, దానికి అప్రిషియేషన్ చేయాలి. చాలా కష్టపడ్డారు. నేను బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది చేయండి అది చేయండి అని మాత్రమే చెప్పాను. బట్ అది నిజంగా అప్రిషియేషన్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు బాగా సక్సెస్ కొట్టాము. ఇంకా చాలా చేయాలంటే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు మేము డౌన్ ఎక్కినప్పుడు కూడా మమ్మల్ని చాలా బూస్ట్ చేసి, చాలా ఎంకరేజ్ చేసి, నాకు ఇలా చేయాలి అని చెప్పి. సో ఈ షో సతీష్ అడ్డాలా సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మై సిస్టర్స్ ఓకే ఖచ్చితంగా ఇంకా బాగా చేయండి. అండ్ ఏం ఇంత కష్టపడ్డారు కాబట్టి
మాట్లాడుకోవడంలో తప్పే కనిపించింది కాబట్టి నేను మాట్లాడాను. ఏం పొగడట్లేదు, ఇది పొగడతలు కూడా కాదు, ఫ్యాక్ట్స్. రెండో విషయం ఏంటంటే నేను ఇంత అందంగా కనపడిన కారణం కూడా మేకప్ ఆర్టిస్ట్ అండి. ఈ షో ఇంత బాగా జరిగి ఒక మోడల్స్ ఇలా ఉన్నారు అంటే వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. వన్స్ అగైన్ మా మేకప్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం భీమడోలు మండలం పోళ్ల ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆవరణలో ఉంగుటూరు పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో సోషల్ వెల్ఫేర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి రివ్యూ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఉంగుటూరు పరిధిలోని భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకా, తిరుమల మండలాలకు చెందిన ఏఎస్డబ్ల్యూఓ, హెచ్డబ్ల్యూఓ, డబ్ల్యూఈఏ అధికారులు, క్లాస్ 4 సిబ్బంది, పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రివ్యూలో జేడీ ముక్కంటి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్లు పెంచడం, హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జిల్లాలోని 5,72,00,000 రూపాయలతో 52 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జూన్ మొదటి వారంలో పనులు పూర్తవుతాయని వెల్లడించారు. సచివాలయాల్లోని సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ అధికారులతో కలిసి హాస్టళ్లలో విద్యార్థుల చేరికలపై సమన్వయంతో కలిసి పనిచేసి 100% విద్యార్థులను చేర్చాలని అన్నారు. మొత్తం స్టాఫ్ వార్డెన్ గారు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్గానే ఉంటారు. ఎప్పుడు వచ్చాక ఫ్లాగ్ ఎగరేయడానికి వచ్చేదాన్ని, అప్పుడు బకెట్లో కరబెట్టి ఇచ్చేవారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నాంబేద్కర్. నేను ఎంఏ కంప్లీట్ చేశాను. సో నేను కూడా హాస్టల్స్ యొక్క అభ్యున్నతి పురోగతి కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్ వర్క్స్ గురించి మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికే 2 సార్లు జిల్లాధికారులతో అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అని మనం ఎవరికైతే ఈ వర్క్స్ కేటాయించామో వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మన ఏఎస్డబ్ల్యూ కూడా వచ్చారు, కొంతమంది హెచ్డబ్ల్యూ కూడా వచ్చారు. మనకి టోటల్గా జిల్లాలో 52 హాస్టల్స్లో వర్క్ నడుస్తున్నాయి. 52 హాస్టల్స్లో 5,72,00,000 రిపేర్ వర్క్స్ చేస్తున్నాడు. వాటి గురించి మన జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఇప్పుడు 2 సార్లు చేశారు. అవన్నీ కూడా మనకి ఈ నెలగానే పూర్తవుతాయి. 1-2 హాస్టల్స్లో వేరే చోట్ల ఫస్ట్ వీక్ ఇస్తారు, జూన్ ఫస్ట్ వీక్ ఇస్తారు. ఏదైనా హాస్టల్స్ ఓపెన్ అయ్యే టయానికి ఎక్కడ కూడా పెండింగ్ వర్క్ ఉండవు. అయితే ఇప్పుడు మీ అందరినీ తెలిసి ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఉద్దేశం ఏంటంటే వచ్చే జూన్ మనకి 12-13 తారీఖు అనుకుంటా డేట్ ఇచ్చింది. ఓపెన్ అయ్యేటప్పటికి హాస్టల్స్లో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మినిమం స్ట్రెంత్ ఒక్కొక్క హాస్టల్కి 100 మంది ఇచ్చారు టార్గెట్. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే కేవలం ఒక ఏఎస్డబ్ల్యూ గారి వలన వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి. హాస్టల్స్లో అలాగే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, హాస్టల్స్లో ఫెసిలిటీస్ లేవటండి, ఫ్యాన్లు లేవంట, లేకపోతే ఇంకా బాత్రూమ్ డోర్లు లేవట, అయితే రకరకాలుగా చెప్తారు. అవన్నీ కాదండి, ఇంకొన్ని హాస్టల్లో ఇలా ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు చెప్పేంత కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి. హాస్టల్లో ఫస్ట్ చూడాలి. హాస్టల్ ఫస్ట్ చూసి హాస్టల్ స్థితిగతుల్ని తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు అలాంటిది ఏమీ లేదండి అని మీరు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడే విధంగా ఉండాలి. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అన్నారు. ఆదివారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందే ఇన్ పేషెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, సిహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, కూటమి నాయకులతో కలిసి ఇన్ పేషెంట్లకు భోజన పంపిణీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశం ప్రకారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో భోజన పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు పలు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి, పైడమాల యుగంధర్, దోసనపూడి పుల్లయ్య నాయుడు, తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామ్మూర్తి, కుక్కల ప్రసాద్, గణ, అజయ్, దుబా రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిహెచ్సి భీమడోలు సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతున్నానండి. మనకి ఇప్పటి వరకు హాస్పిటల్లో డైట్ అనేది లేదు. దానికి టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఆలస్యమైనది. ఈ గవర్నమెంట్లో కొంతమంది ముందుకు వచ్చారండి. వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన హెచ్డిఎస్ కమిటీలో వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి డైట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 month అబ్జర్వేషన్ పీరియడ్ ఈ మంత్ 19th నుంచి పెట్టారు. ఈ మంచిగా డైట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళే కంటిన్యూ చేస్తారండి. ప్రస్తుతానికి వాళ్ళు నామ్స్ ప్రకారము మెనూ ప్రకారమే ఇస్తున్నారు. ఆరోగ్యకరంగా తర్వాత వేడిగా మెనూలో ఉన్నట్లే ఇస్తున్నారండి. ఇలాగే జాగ్రత్తగా పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తే కనుక వీళ్ళకే కంటిన్యూ అవుతుందండి. అదే మేము తెలియజేసుకున్నాము. తర్వాత మన హెచ్డిఎస్ మెంబర్స్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుండి ఇదివరకు లేని అభివృద్ధి అనేది చూపిస్తున్నారండి. దానివల్ల జనాలు మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. ఇంకా మరింతగా హాస్పిటల్ అభివృద్ధికి కావాల్సిన నిధులని ఇవన్నీ మరింత సేకరించి ఇంకా మరింత ప్రగతి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్ 2న ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీన ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులతో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూన్ 2న అన్ని మండల, డివిజన్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో పాటు సిపిఐ, బీకేఎంయు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పొప్పాల కన్నబాబు, ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షులు భజంత్రి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఎం క్రాంతి, బేతా శంకర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ఇప్పటికే అనేక మంది ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టారు. సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బీకేపీ ఆధ్వర్యంలో దఫాలుగా అనేక సార్లు ధర్నాలు అలాగే అర్జీలు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. మేము వస్తే అధికారంలోకి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ ఊసేయడం లేదు. తక్షణమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానమే. అలాగే అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ 6 సూపర్ 6 పేరుతోటి వాగ్దానం చేసింది. అనేక అంశాలు ఉన్నాయి అందులో. మహిళలకు 18 నుంచి 58 సంవత్సరాల వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా తల్లికి వందనం పేరు కానివ్వండి, అలాగే విద్యాదీవెన కానివ్వండి, అలా అనేక రకాల వాగ్దానాలు, 3 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జూన్ 2వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అమరకాండాలు జరుగుతుంది కార్యక్రమం, దాదా కార్యక్రమం. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని
నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి లబ్ధిదారులందరూ అర్జీలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడిని. జూన్ 2వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రాష్ట్ర ప్రజానికానికి సూపర్ 6 పథకాలు అమలు కోసం హామీ ఇచ్చిందో ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దగా కార్యక్రమాల్లో కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు తానే ఇల్లు నిర్మాణం కాని స్థలాలలో ఆ స్థలాలను రివైజ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో చెట్టున్నర బదులు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో చెట్టు బదులు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. తక్షణమే ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏవైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అవకాశం కల్పించకపోగా, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏడాది అయిపోతుంది, 11 నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారులు వచ్చి 11 నెలలు అయినా సరే ఎటువంటి హామీని అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నాం. అలాగే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సంవత్సరానికి 3 సిలిండర్లు అవసరం చెప్పి మొదటి సిలిండర్కి చాలా మందికి డబ్బులు వేసి చెప్పారు, కానీ రెండో దఫా సిలిండర్ వచ్చేప్పటికి ఎవరికి డబ్బులు పట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జూన్ 2వ తేదీ జరిగే ధర్నా కార్యక్రమాలలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తలు, గ్రామీణ పేదలు పాల్గొని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విన్ టీవీ న్యూస్ సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.